మొదటి నాటి యుద్ధము సాయంకాలం వరకు జరిగినది. అనేక మంది పాండవ పక్షాన మరణించినారు. అనేక మంది ఆవేశంతో ఉన్నటువంటి అర్జునుడు వేసినటువంటి బాణాల ధాటికి తట్టుకోలేక కౌరవ సైన్యంలో కూడా చాలామంది మరణించినారు. సాయంత్రం అయినది. ఎవరి విశ్రాంతి స్థలాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయినారు. దుర్యోధనుడు కూడా వచ్చినాడు కర్ణుని సమీపానికి. ఏం యుద్ధం చేసినావయ్యా? ఇప్పటిదాకా భీముడు ద్రోణాచార్యుల వారు యుద్ధం చేసినప్పుడు ప్రతిరోజు నసబెట్టినాడు. నీకు పాండవులంటే ప్రేమ, వాళ్లను హృదయంలో ఉంచుకొని నీవు యుద్ధం చేస్తున్నావు అటు భీష్ముడిని ఇటు ద్రోణాచార్యుల వారిని అన్నాడు. కర్ణుడిని మాత్రం అనలేకపోతున్నాడు. ఎందుకు అనంటే కర్ణుడు నాకు హితుడు, నాకు మిత్రుడు, నాకు స్నేహితుడు, వీడు నాకు మోసం చేయడు అనేటువంటి ఆ విశ్వాసంతో కూడుకున్నాడు. ఈనాటి యుద్ధంలో ఈయనకు జరిగినటువంటి పొరపాటు ఏమిటి అనంటే, యుద్ధం జరుగుతూ ఉన్నది, కానీ యుద్ధంలో యుద్ధం చేసేటువంటి రథి ఉంటాడో ఆ రథికి సారథి సరైనటువంటి వాడు ఉండాలి. సారథి కనుక ఒకవేళ సరైనటువంటి వాడు లేడు అనంటే, సారథి అనేవాడు సరైనటువంటి వాడు లేడు అనంటే రథికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, ఎదుటి శత్రువు బాణాన్ని ప్రయోగిస్తే ఆ బాణము తన రథి పైన పడకుండా ఉండాలి అంటే గుర్రాలను తక్షణం దారి మరలించాలి. ఆ బాణం వచ్చి ఎక్కడనో అంతర్ధానం అయిపోతుంది తప్ప వానికి తాకకుండా పోతుంది. ఒకవేళ శరాలన్నీ కూడా వచ్చి ఆ రథికి తాకుతున్నాయి అంటే సారథ్యం సరిగ్గా లేదు అని మనం గుర్తించాలి. సారథిలోనే గొప్పనైనటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు ఉంటే కానీ సారథి ద్వారానే వాడు జయాన్ని పొందుతాడు. అందుకని యుద్ధానికి వెళ్ళినటువంటి నాకు ఒక మంచి సారథి కావన్నయ్యా అన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో సారథ్యం చేసేవాడు ఎవరు అనంటే శల్యుడే. శల్యుడు కౌరవులకు పాండవులకు మేనమామ. మొన్న మనం చెప్పుకున్నాం, ధర్మరాజు దగ్గరికే వెళ్ళబోతుంటే వీడు మంచి ఉపచారాలన్నీ చేసి ఆయనను వశం చేసుకొని, నీకేం కావాలో కోరుకోరా అంటే నీ పరివారంతో సహా నాకు యుద్ధం చేయడానికి రావాలి అని దుర్యోధనుడి దగ్గర మిగిలిపోయినాడు ఆయన. ఇప్పుడు ఆయన సమీపానికి వెళ్ళి దుర్యోధనుడు, మామ నీవు కర్ణుని చేత చేయబడే రేపటి రెండవ నాటి యుద్ధంలో సారథ్యాన్ని వహించాలి అన్నాడు. నిజానికి శల్యుడు ఎంత పరాక్రమశాలి అనంటే, ఒక జయద్రథుడు ఎంత గొప్పనైనటువంటి మహారథి ఉన్నాడో, ఒక భీష్మ పితామహుడు, ఒక ద్రోణాచార్యుల వారు ఎంత గొప్పనైన సామర్థ్యం గలవాడో, ఈ కౌరవ పాండవులకు మేనమామైనటువంటి శల్యుడు కూడా అంత గొప్పనైనటువంటి యోద్ధ ఆయన. యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో నీవు నిలబడి యుద్ధం చేయమనంటే ఆయనకు తగ్గ పని అప్పచెప్పినట్టు అవుతుంది. కానీ ఇప్పుడు ఈ దుర్యోధనుడు వెళ్ళి ఏమడుగుతున్నాడు అనంటే, నా స్నేహితుడైనటువంటి కర్ణుడు రేపు యుద్ధం చేయబోతున్నాడు కాబట్టి నీవు సారథ్యాన్ని వహించు అన్నాడు. అంటే ఆయన చిన్న చూపు చూసినట్టుగా, చులకనగా నాతో మాట్లాడుతున్నాడు అనే భావం ఏర్పడ్డది. నా స్థాయికి తగ్గటువంటి పనిని నాకు ఇవ్వకుండా నాకు ఈ విధమైనటువంటి పనిని నీవు అప్పచెప్పుతావా? అయినా ఒక సూతుడైనటువంటి కర్ణునికి నేనెందుకు రథాన్ని నడుపుతాను అన్నాడు. అనగానే అప్పుడు దుర్యోధనుడు, ఈయన ఏ విధంగా చెప్పితే వింటాడో బాగా తెలుసును కాబట్టి, చిన్ననాటి నుండి మేనమామని చూసినాడు కాబట్టి మామగారితో ఈ విధంగా మాట్లాడడం ప్రారంభించినాడు. మామ, నేను కొన్ని మాటలు చెప్తాను, నేను చెప్పిన మాటలు విన్న తర్వాత నీ నిర్ణయాన్ని నాకు తెలియజేయి అన్నాడు. చెప్పురా అన్నాడు. చెప్పడం ప్రారంభించినాడు. పూర్వకాలంలో ముగ్గురు రాక్షసులు బ్రహ్మనుద్దేశించి తపస్సు చేసినారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు, మీకేం కావాలో కోరుకోండి అని అంటే అప్పుడు వాళ్ళు 3 నగరాలు కావాలి అని కోరుకున్నారు. ఒకటి ఇనుముతో తయారు చేసినది, ఒకటి వెండితో తయారు చేసినది, ఒకటి బంగారంతో తయారు చేసినది. 3 లోకాల్లో ఇది సంచారం చేస్తూ ఉండాలి. ఈ నగరాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి కామగమనములైనటువంటివి ఉండాలి. అనేక రాష్ట్రాలు, అనేక పురాలు, అనేక జీవజంతువులు ఇవన్నీ ఉండాలి. బ్రహ్మదేవుడు తథాస్తు అని
వరాన్ని ఇచ్చినాడు. ఎవరు చెప్తున్నారు ఈ కథను? దుర్యోధనుడు. ఎవరికి? శల్యునికి చెప్తున్నాడు. చెప్పురా అంటున్నాడు. అప్పుడేమైనది? అసురజాతికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి నగరాలను ఇవ్వగానే దేవతలతో యుద్ధం చేసి ఆ నగరాల్లోకి వచ్చి కూర్చుంటారు. ఆ నగరములలోకి ఎవ్వరికీ ప్రవేశార్హత లేదు. ఒకవేళ ఎవరైనా ప్రవేశించాలి అనంటే ఇద్దరికి మాత్రమే ప్రవేశార్హత. వాళ్ళు ఎవరు అంటే బ్రాహ్మణులు, గోవులు. అసుర స్వభావం గల వాళ్ళకు కూడా ఆనాటి కాలంలో ఇద్దరిపైన గౌరవం ఉండే. ఈనాడు మనుషులుగా పుట్టిన వాళ్ళు వీళ్ళని గౌరవించవద్దు అంటున్నారు. బ్రాహ్మణులకు ఎందుకయ్యా గౌరవం ఇచ్చేది? గోవులను ఎందుకయ్యా పోషించాల్సింది? గోమాంసాన్ని తినండి, బ్రాహ్మణులను తన్ని కొట్టండి అంటున్నారు. అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళను గౌరవించినారు. చివరికి ఏమైనది? దేవతలకు చాలా ఇబ్బందులు కలిగినాయి. ఏ క్షణంలో ఏ లోకానికి వస్తారో, ఏ క్షణంలో ఏ లోకాన్ని ఆక్రమిస్తారో, ఏ దేవతలను సంహారం చేస్తారో. అందరూ కలిసి బ్రహ్మ సమీపానికి వెళ్ళినారు. హే బ్రహ్మ, నీవిచ్చినటువంటి ఈ మూడు నగరాలతో త్రిపురులు అసుర స్వభావం గల వారై ఉండి మమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారయ్యా. అందుకని ఏదైనా ఒక ఉపాయాన్ని కనుగొని వాళ్ళ యొక్క సంహారం చేస్తే తప్ప మేము మనుగడ సాగించలేము అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, నారాయణమూర్తి సమీపానికి వెళదాం పదండి. నారాయణమూర్తి సమీపానికి వెళితే నారాయణమూర్తి అన్నాడు, నీ గురించి తపస్సు చేసిన తర్వాత నీవేమని వరం ఇచ్చినావు వీళ్లకు? 3 నగరాలను ఇవ్వమంటే ఇచ్చినాను. ఆ నగరాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్లకు మృత్యు అనేటువంటిది ఉండదు. కాలాంతరంలో ఇంకో విచిత్రమే ఏం జరిగినది అంటే అక్కడ ఒక సరస్సు ఏర్పడ్డది బ్రహ్మదేవుని యొక్క సృష్టిలో. మరణించినటువంటి ఏ రాక్షసులు ఉంటారో వాళ్ళని ఆ సరస్సులో వేయగానే వాళ్ళు బ్రతికి బయటికి వస్తూ ఉంటారు. ఎంతమంది దేవతలు వాళ్ళతో యుద్ధం చేసినా చనిపోయిన శవాలను తీసుకుపోతారు, ఆ సరస్సులో వేస్తారు, వాళ్ళు బయటికి వచ్చేస్తారు. అందుకని ఇప్పుడు పెద్ద సమస్య కూర్చున్నది. నారాయణమూర్తి సమీపానికి వెళితే నారాయణమూర్తి అన్నాడు, అసురులను అందరినీ సంహారం చేయడం కోసమై నేను అవతారాలు ఎత్తినాను ఇదివరదాకా. కానీ ఇప్పుడున్నటువంటి ఈ త్రిపురాసురులు ఉన్నారో వీళ్ళను సంహారం చేయాలి అంటే ఇది నేను చేసే పని కాదు, ఇది శంకరుడు చేసే పని. ఎందుకంటే హిరణ్యకశిపునికి సంబంధించినటువంటి వంశంలో పుట్టినటువంటి ఏ వ్యక్తులు ఉంటారో వాళ్ళను నేను సంహరించను అని హిరణ్యకశిపుని యొక్క సంహారం అయిన తర్వాత నేను ఒక ప్రతిజ్ఞ చేసినానయ్యా. అందుకని అది తప్ప ఇంకే రాక్షసులైనా నేను సంహారం చేస్తాను, కానీ వీళ్ళను మాత్రం నేను చంపను అన్నాడు. వీళ్ళంతా కూడా శివుని సమీపానికి వెళ్ళినారు. నారాయణమూర్తి చంపడానికి ఒప్పుకోలేదు అనంటే ఏదో కారణమై ఉంటుంది. అందుకని నేను కూడా ఒప్పుకోకుండా వదిలిపెట్టాలి అని దేవతలు తన సమీపానికి వచ్చి త్రిపురాసులను సంహారం చేయండి అని అడిగితే నా దగ్గర రథం లేదు అన్నాడు. నారాయణమూర్తిని ఆశ్రయిస్తే నారాయణమూర్తి అన్నాడు, శివునికి ఒక దివ్యమైనటువంటి రథాన్ని మనమే తయారు చేసిద్దామయ్యా. అందరి దేవతలకు రథాలు ఉన్నాయి, కానీ శివునికి మాత్రం రథం లేదు. ఒక మా పాతబజారు శివాలయంలో తప్పితే, అది కూడా పాతబడ్డది. మీరు చూడండి, బంగారు రథాలు, వెండి రథాలు ఎన్నో ఉంటాయి. పరిశీలన చేసి చూడండి, శివునికి సంబంధించినటువంటి ఆలయాల్లో ఒకవేళ రథం ఉంటే చాలా తక్కువగా ఉంటాయి, ఉన్నా కానీ అవి లుకలుకలాడుతూ ఉంటాయి. అదే తిరుపతికి వెళ్ళి చూడండి, ఎంత బంగారు రథం ఉంటుంది. అమ్మవారి దేవాలయాల్లోకి వెళ్ళి చూడండి, ఎంత గొప్పగా ఉంటుంది. మనకు శ్రద్ధ లేకపోవడమే కారణం. శివుణ్ణి బాగా అభిమానం చేస్తాం, కానీ ఓ చెంబెడు నీళ్లు తీసుకుపోయిన ఎప్పుడు వేయాలా అని చూస్తాము, తీసుకువెళ్ళినటువంటి బిల్వదళాలు ఎప్పుడు వేయాలన్నా అని చూస్తాము, పొట్లాల్లో పసుపు కుంకుమలు తీసుకువచ్చి లింగం పైన పారబోసి ఎప్పుడవతలికి పోదామా అని చూస్తాం. ఓసారి నేను భక్తురాలను అడిగినాను, ఏమమ్మా పసుపు కుంకుమలు అన్నీ అట్లా పోసేస్తారు ఎందుకు అని అంటే, శివుని దగ్గరికి తీసుకువచ్చింది ఏది తీసుకుపోకూడదట నజా గారు అంటే, నేనన్నా అమ్మ ఆ పర్సును కూడా ఇక్కడ పెట్టిపోండి. పర్సునేమో పెట్టరు, తెచ్చిన పసుపు కుంకుమలేమో పోస్తారు.
మనము బొట్టు పెట్టుకుంటే ఎట్లా పెట్టుకుంటామో శివునికి ఆ విధంగా అలంకారం చేయాలి. మనము వస్త్రాన్ని ధరిస్తే ఎట్లా ధరిస్తామో శివుణ్ణి ఆ విధంగా అలంకారం చేసి చూసి మురిసిపోవాలి. కానీ అప్పుడు శంకరుడు రథం లేదు అనగానే దివ్యమైనటువంటి రథాన్ని తయారు చేసినారు. 4 వేదాలు చక్రాలుగాగా 33 కోట్ల మంది దేవతలు రథంలో అనేక రకాలైనటువంటి భాగాల్లో వాళ్ళు ఆయా ఆకృతులుగా మారిపోగా ఆ రథము సర్వదేవతాత్మకమైనది. దేవతలు వెళ్ళినారు, శివునితో చెప్పినారు, శివ రథం తయారైనదయ్యా. రథం లేదు అంటే నా మాట వినిగా వెళ్ళు, ఈయన దగ్గరికి ఎందుకు పోవాలి, రథం లేదంటే ఎందుకు వేరే వాళ్ళని ఆశ్రయిద్దామని పోతారేమో అనుకుంటే రథం తయారు చేసి తెచ్చినారు. రథం ఉండడం ఉన్నది కానీ ధనుస్సు లేదు, బాణం లేదు నా దగ్గర అన్నాడు. నారాయణమూర్తి సమీపానికి వెళితే ఆయన అన్నాడు, నేనే ధనుర్బాణాలుగా మారుతాను అన్నాడు. మారినాడు, తీసుకుపోయి ఆయనకి ఇచ్చినారు. అన్నీ ఉన్నాయ్యా, సారథి లేడు ఈ రథాన్ని నడపాడు. చూస్తేనేమో ఈ రథం ఇంత పెద్దగా ఉన్నది, ఆకాశం అంత రథం. ఆ రథాన్ని నడపాలి అంటే నా నుండి కాదు, నేనే రథం నడుపుకొని నేనే యుద్ధం చేయాలి అంటే ఇది సాధ్యమయ్యే పని కాదు. నాకన్నా అధికమైనటువంటి శక్తి సామర్థ్యాలు గలవాడు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి రథానికి సారథిగా పిలవండి అన్నారు. నారాయణమూర్తిని పిలుద్దాం అనుకునే వరకు నారాయణమూర్తి ఆయన ధనుర్బాణాలుగా మారిపోయినాడు. అందుకని శంకరుని కన్నా అధిక శక్తి సామర్థ్యాలు గలవాడెవరు అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ. అందుకని ఆ బ్రహ్మను ఆ రథ సారథిగా కూర్చుండబెట్టినటువంటి వాళ్ళై యుద్ధానికి బయలుదేరినారు. భీకరమైనటువంటి సంగ్రామం జరిగినది. ఆ సంగ్రామంలో శంకరుడు ఒక్క పాశుపతాస్త్రాన్ని సంధించగానే ఆ 3 లోకాల్లో ఉండేటువంటి త్రిపురాసులు భస్మం అయిపోయినారు. గోపాలకృష్ణ భగవానికి. ఇప్పుడు స్కంద పురాణంలో ఈ కథ వస్తుంది, అనేక పురాణాల్లో ఈ కథను చెప్తుంటాడు వ్యాస భగవానుడు. దసరాను మనం పండుగ ఎందుకు చేసుకుంటాం చెప్పండి? ఎందుకో. దీపావళిని ఎందుకు పండుగ చేసుకుంటాము? నరకాసురుని సంహారం. శివరాత్రిని ఎందుకు పండుగగా చేసుకుంటాము? శివుడు పుట్టినాడు కాబట్టి. రామనవమిని ఎందుకు మనం పండుగగా చేసుకుంటాము? రాముడు పుట్టినాడు కాబట్టి. మరి కార్తీక పున్నమ నాడు ఎందుకు మనం పండుగను చేసుకుంటున్నాము? త్రిపురాసురులనే పేరు గల రాక్షసులను చంపిన రోజు కావున. కార్తీక పూర్ణిమ నాడు త్రిపురాసుర సంహారం జరిగినది. అందుకని కార్తీక పున్నమను చాలా గొప్పగా మనం పండుగను చేసుకోవాలి అని చెప్తాడు. ఈ కథనంతా కూడా చెప్పి శల్యునితో దుర్యోధనుడు ఏమంటాడు అంటే, ఆనాడు త్రిపురాసుర సంహారం చేయడానికి శంకరుడు విశాలమైనటువంటి రథాన్ని అధిరోహిస్తే నాకన్నా గొప్పనైనటువంటి వాణ్ణి సారథిగా పెట్టండి అయ్యా అన్నాడు శంకరుడు. అందుకని కర్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయనకంటే గొప్పవాణివయ్యా మామగారు నీవు. అందుకని గొప్పనైన నీవే సారథిగా ఉండాలి, ఈ యుద్ధంలో గెలవాలి, నేను గెలుపు పొందాలి అని అంటే ఉబ్బుతున్నాడు ఆయన. ఇంకొకటి సూతపుత్ర అని అన్నావు నీవు, కానీ నేను అనుకుంటున్నాను ఏమిటి అని అంటే ఆయన దేవతాంశ కలిగినటువంటి వ్యక్తి కర్ణుడు, సామాన్యమైనటువంటి వాడు కాదు. ఎందుకో తెలుసునా? అమోఘమైనటువంటి అస్త్రశస్త్రాలు ఆయన సమీపంలో ఉన్నాయి. భార్గవుడైనటువంటి పరశురాముడు ఉన్నాడో ఆ పరశురాముణ్ణి సేవించి పరశురాముడి ద్వారా అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలను పొందినాడు అంటే అటువంటి వాడు సామాన్యుడు అవుతాడా మామ? అందుకని ఆయన యుద్ధానికి వెళుతూ ఉంటే ఆ యుద్ధానికి సరైనటువంటి సారథివి ఇప్పుడు మన కౌరవుల్లో నీ ఒక్కడవు తప్ప ఇంకెవరు కూడా లేరు మామ, నీవు కొంచెం నాకు సహాయం చేయాలి, ఏదంటే చేస్తాను అన్నావు కదా అనగానే సరే వెళుతాను, కానీ నేను ఏ మాట మాట్లాడినా కానీ కర్ణునితో నీవు కానీ కర్ణుడు కానీ నన్ను ఎదిరించకూడదు. ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు వ్యతిరేకంగా అని అనకూడదు. దానికి ఒప్పందం అయితే నేను వెళ్తాను అని. ఈ సారథి ఈయన తప్ప ఇంకెవరూ లేరు కాబట్టి నువ్వేమైనా మాట్లాడవయ్యా, సారథ్యాన్ని చక్కగా చేస్తే చాలు అని ఒప్పుకున్నారు. 2వ రోజు యుద్ధం ప్రారంభమైనది.
శల్యుడు సారథ్యాన్ని వహిస్తూ సారథిగా కూర్చున్నాడు. కర్ణుడు చక్కగా అలంకారం చేసుకున్నటువంటి వాడి రథం పైన ఎక్కగానే రథం ముందుకు వెళుతూ ఉన్నది. రకరకాలైనటువంటి వ్యూహాలు చేసినారు. అప్పుడు రథము నడుపుతూ ఉన్నటువంటి శల్యుడు, ఏమయ్యా కర్ణ, ఎవరితో యుద్ధం చేయడానికి పోతున్నావు అన్నాడు. అర్జునుతో యుద్ధం చేయడానికి పోతున్నానయ్యా నేను. పాండవులలో నాకు గురి ఎవరు అనంటే అర్జునుడే. ఆయన తప్ప ఇంకెవరిని నేను ఎదురించి పోరాడను, ఆయనతోనే పోరాడతాను నేను అనగానే ఒక్కసారి నవ్వినాడు. ఏ శల్య, ఎందుకు నవ్వుతున్నావు అనంటే, అర్జునుడిని ఎదిరించే సామర్థ్యం నీకున్నదా? ఈ అనంత బ్రహ్మాండాల్లో అర్జునుడితో సమానమైనటువంటి యోద్ధ ఎవరు అనంటే ఒక్క కైలాసాధీశుడైన శంకరుడే. ఆ తర్వాత ఇంకా అతన్ని ఎదురించి పోరాడేటువంటి వాడు ఎవరు కూడా లేరు. యుద్ధానికి వెళుతూ ఉన్నటువంటి కర్ణుణ్ణి పొగడాలి, కానీ ఎవరితో యుద్ధానికి వెళుతున్నారో ఆ శత్రువును పొగుడుతూ ఉన్నాడు. శల్యునికి ఉన్నటువంటి ఒక లక్షణం ఇది. పాండవులపైన అభిమానం బాగా ఉన్నది ఈయనకు సారథ్యాన్ని వహిస్తున్నాడు. నన్ను పొగడడానికి బదులు నీవు అర్జునుడిని పొగుడుతున్నావేమిటి? నేను అన్నాను కదా, ఏ మాట అంటే ఆ మాటను వింటూ ఊరుకోవాలి తప్ప అని. ఆ తర్వాత ఏమన్నాడు అనంటే, నీకు పౌరుషం లేదయ్యా కర్ణ, నీవు పౌరుషహీనుడవు. ఎందుకంటే నీకు సంబంధించిన చరిత్రను నేను మొదటి నుండి వింటూనే ఉన్నాను. నీకు సంబంధించిన చరిత్ర ఏమిటి అనంటే, ఆనాడు సభలో ద్రౌపది పరాభవం కావడానికి ద్రౌపదిని అన్ని రకాలుగా నిందించి ఒక సభలో ఆమెకు అవమానాన్ని కలిగించినటువంటి వాళ్ళలో దుష్టచతుష్టయాల్లో నీవు ఉన్నావు. అంతటి అధర్మాన్ని చేసినటువంటి నీవు ఈనాడు అర్జునుడితో యుద్ధం చేయడానికి వెళుతావా? నీవు ఒక అధర్మాత్ముడవు. నాకు శక్తి సామర్థ్యాలున్నాయి అని నీవు యుద్ధానికి బయలుదేరినావు. నీకు శక్తి సామర్థ్యాలే గనక ఉన్నట్టయితే ఆనాడు యక్షులు అందరినీ మీ కౌరవులను నిర్బంధించినప్పుడు నీ శక్తి ఎక్కడ పోయినది? భార్యలతో కూడుకొని వెళ్ళినారట ఇంకా ఆనాడు అక్కడికి. యక్షులతో యుద్ధం చేసిన ఘట్టాన్ని మనం విన్నాము మొన్న. భార్యలతో సహా మిమ్మలను బంధించి తీసుకువెళుతుంటే ధర్మరాజు కరుణించి, అరే భీమార్జునులారా, వెళ్ళి ఆ యక్షులతో యుద్ధం చేసి వాళ్ళను వదిలిపెట్టించండి. వదిలిపెట్టినప్పుడు తలక కిందికి దించుకొని పోయినావే, ఏది శక్తి? అటువంటి అర్జునుడితోనా నీవు యుద్ధం చేసేది? ఎందుకయ్యా అనవసరంగా హాయిగా నీకు ఇచ్చిన అంగరాజ్యం ఏదో దాన్ని పరిపాలన చేసుకుంటూ ఉండక, లేదా దుర్యోధనుడికి చెప్పి, ఎందుకురా దుర్యోధన ఈ యుద్ధం చేయడము, వాళ్ళు అడిగినటువంటి ఇంద్రప్రస్థపురం వాళ్ళకి ఇచ్చేసి 5 ఊర్లో ఇచ్చేసినట్టయితే హాయిగా మనం సుఖంగా ఉండవచ్చు అని చెప్పక, అగ్నిలో ఆజ్యం వేసినట్టుగా ఆయనకున్నటువంటి దుస్సంకల్పానికి ఇంకా నీవు జత చేస్తూ ప్రేరేపిస్తున్నావు. అటువంటి నీవా యుద్ధం చేసేది? అధార్మికుడవు అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే కర్ణునికి ఎక్కడ లేని ఆవేశం వస్తున్నది. ఈయనది సింధు దేశము, అందుకని ఈయన ఏమంటాడు అనంటే, శల్యుడవైన నీవెంత పరాక్రమశాలివో నాకు తెలుసునయ్యా. ఒకనాడు మా హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఓ బ్రాహ్మణుడు వచ్చినాడు. భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాలు పవిత్రమైనవే, కానీ ఏ రాజ్యాన్ని నీవు పరిపాలన చేస్తున్నావో ఆ రాజ్యం మాత్రం అపవిత్రమైనది అని అన్నాడు. అటువంటి అపవిత్రమైన స్థలంలో నుండి పుట్టినాడవు నీవు శల్యుడవు. ఏమిటి అపవిత్రత అన్నాడు. మీ రాజ్యంలో ఉండేవాళ్ళు మాంసాన్ని తింటారు, మీ రాజ్యంలో ఉన్నవాళ్ళు సురాపానం చేస్తారు, మీ రాజ్యంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు శరీరం పైన బట్టలు వేసుకోకుండా నగ్నముగా ఉంటూ నాట్యాలు చేస్తూ ఉంటారు. అటువంటి వేద బాహ్యమైనటువంటి చేష్టలు చేసేటువంటి రాజ్యం నుంచి వచ్చినటువంటి నీవింత సంస్కారమో నాకు తెలుసునయ్యా. ఈయన మాట్లాడతాడు. యుద్ధానికి వెళుతున్న సమయంలో ఈయనకు ఉత్ప్రేరణ ఇచ్చి యుద్ధం చేయవయ్యా అర్జునుడితో నీవే గెలుస్తావు అనే మాటలు అనడానికి బదులు ఆయనంటూ ఉంటే ఈయనని నిందిస్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా కొంత దూరం ఉన్నది ప్రయాణం చేయవలసి, ఆ సమయంలో నన్ను నిందిస్తున్నావు కదా, నీకు ఒక కథ చెప్తాను, ఈ కథను శ్రద్ధగా విను అని
ఓ కథను చెప్పడం ప్రారంభించినాడు శల్యుడు. ఎవరికి? కర్ణునికి. గోపాలకృష్ణ భగవానికి కథను వింటున్నాడు. ఏమిటా కథ అనంటే, ఒక నగరంలో ఒక వైశ్యుడున్నాడు. ఆ వైశ్యుడు ధనవంతుడు. ఆయన కొంతమంది పిల్లలు ఉన్నారు. ఒకనాడు ఆకాశంలో ఎగురుతున్నటువంటి ఓ కాకి వచ్చి వాళ్ళ ఇంట్లో వాలినది. ఈ పిల్లలకు కాకిని చూడగానే ప్రేమ కలిగి ఆ కాకిని దగ్గరికి చేరదీసి దానికి రోజు మెతుకులు వేస్తూ ఉండేవాడు. అందుకని ఆ కాకి ఆ ఇల్లును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళేది కాదు. ఎప్పటికీ వాళ్ళ ఇంట్లోనే సంచారం చేస్తూ ఉంటే, ఎక్కడికో వెళ్ళి కష్టపడి ఆహారాన్ని తీసుకునే అలవాటు కలిగిన ఆ కాకి అన్ని ప్రాంతాలకు సంచారం చేయడం మానేసి ఇక్కడనే తింటూ ఉండడం వలన బాగా బలిసిపోయినది. అప్పుడేమైనది, ఒకనాడు ఆకాశంలో నుండి హంసలు పోతూ ఉన్నాయి. ఎవరు చెప్తున్నారు ఈ కథను? శల్యుడు. ఎవరికి? కర్ణుడికి చెప్తూ ఉన్నాడు. అయోమయం కావద్దు కథ వినేటప్పుడు. హంసలు వెళుతుంటే ఈ వైశ్యుని యొక్క కుమారులు ఉన్నారు కదా, వీళ్ళు కాకి దగ్గరికి వచ్చి కాకితో ఏమన్నారు అంటే, ఏ కాకి కాకి, ఆకాశాన ఎగురుతున్నటువంటి ఆ హంసలతో నీవు ఎగరగలుగుతావా అన్నారు. అంటే ఆ కాకి అన్నది, హంసలతో ఎగరడం నాకేం పెద్ద కష్టమా, హంసలతో నేను హాయిగా ఎగురుతాను, నాకును హంసలకు పోటీ పెట్టండి అనగానే అప్పుడు హంసలను పిలిస్తే ఒక హంస వచ్చినది. కాకితో మాకు పోటా? కాకి హంసలతో పోటీకి ఒప్పుకున్నది, కానీ హంసలు మాత్రం చీచి కాకితో మాకు పోటీ వద్దు. అయినా ఈ వైశ్యపుత్రులు అడగడంతో ఆ హంసలు ఒప్పుకున్నాయి. నీకు ఎగిరే లక్షణం ఉన్నదా అన్నాయి హంసలు. అంటే అప్పుడు ఆ కాకి అన్నది, ఎగిరే లక్షణాలు పక్షులలో ఎన్నుంటాయో తెలుసునా, 108 రకాల ఉంటాయి అన్నాడు ఆ కాకి. పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఎన్ని రకాలైనటువంటి గతులుంటాయో వాటన్నిటిని రాసినాడు వ్యాస భగవానుడు. ఒక్క విషయం కాదు, 2 విషయాలు కాదు, ఆయన పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పినది. కాకినైనటువంటి నేను 108 రకాల ఉడ్డీన పనుడ్డీయనాదులన్నిటి కూడా నేను చేయగలుగుతాను, ఎగిరేటువంటి గెంతులు వేస్తూ. అయితే మనం ఇద్దరం కలిసి పోటీ పడదాము అని ఆ ఒక హంసల యొక్క గుంపును ఒకచోట ఉంచి, ఈ కాకుల యొక్క గుంపును ఒకచోట ఉంచి ఈ 2 పోటీ పడుతూ ఉన్నాయి. హంస ఆకాశానికి ఎగిరినది, కాకి కూడా ఎగిరినది. కానీ హంస ఒకటే తీరుగా పోతూ ఉన్నది. కొన్ని వందల కిలోమీటర్లైనా అది సంచారం చేయగలుగుతుంది. అది ఉండేది మానస సరోవరంలో. అక్కడి దాకా సముద్రంలో నుండి కూడా అది ప్రయాణం చేస్తుంది, ఎన్ని కిలోమీటర్లైనా కానీ. ఇప్పుడు ఏమైనది, సంచారం చేసి వెళుతూ ఉంటే ఈ కాకి ఎగురుతుంది, దుముకుతుంది, ఇక్కడి నుంచి అటు పరిగెడుతుంది. 108 రకాల దీనికి విన్యాసాలు వస్తాయి కదా, గిరగిరగిర ఎదురుగుతూ కింద పడుతుంది ఒకసారి, అక్కడి నుంచి మళ్ళీ పైకి ఎగురుతుంది, ఇంకో చెట్టు పైన వాళ్తుంది, హంసతో పాటు ప్రయాణమే వెళుతుంది. అప్పుడు కాకి పక్షాన ఉన్నటువంటి ఏ కాకులు ఉన్నాయో అవన్నీ కావు కావు అనుకుంటూ జయజయధ్వనాలు చేసినాయి. ఈ హంస ఏమైనా ఒకటే తిరగబోతూ ఉన్నది. హంస పక్షాన ఉన్నటువంటి ఏ హంసలు ఉన్నాయో అవన్నీ మౌనంగా ఉన్నాయి. ఇంతలో ఏమైనది, సముద్రం వచ్చినది. సముద్రం రాగానే కాకి ఇప్పటిదాకా వెనక వెళ్ళినది ఇక్కడి నుంచి ఇక ముందుకు వెళ్ళడానికి సాధ్యం కావడం లేదు దానికి. ఎందుకు అనంటే, సముద్రంలో కనుక ఒకవేళ నేను చేసినాను అంటే నేను నీళ్లలో పడిపోతాను. అయ్యో, నాతో పాటు నీవు వస్తాను అన్నావు కదా, ఇంతేనా పోటీ, అభిమానం వచ్చినది. అప్పుడు హంస పైన ఎగురుతూ ఉంటే హంసతో పాటు ఈ కాకి కూడా ఎగురుతూ ప్రయాణమే వెళ్ళినది. వెళితే కొంత దూరం వెళ్ళగానే దానికి ఏమైనా రెక్కలు 1కి 2 సార్లు కొడుతూ పోతుంటే శ్రమం బాగా అయిపోయినది. హంస ఏ విధంగా హాయిగా ప్రశాంతంగా ప్రయాణం చేస్తూ వెళుతుందో దాని యొక్క ప్రయాణాన్ని అనుసరించలేక నీళ్లలో పడిపోయినది, సముద్రపు నీళ్లలో. కావు కావు అనుకుంటూ అరుస్తూ ఉంటే వెనకకు తిరిగి చూసినది ఆ హంస. ఏమాయ, నాతో పాటు నీవు పోటీ పడతాను అన్నావు, ఇక్కడికే ఆగిపోయినావా,
సముద్రంలో నీళ్ళల్లో పడిపోయినావా, సముద్రపు నీళ్ళల్లో. ఇప్పుడు నీ రెక్కలు తడిసిపోయినాయి, ఎగిరే పరిస్థితి లేదు. ఇప్పుడు నాతో పాటు నీకు పోటీ ఎక్కడ ఉంటుంది చెప్పు? అయ్యో అయ్యో, ఇప్పుడు ఆ విచారం అంతా కూడా నువ్వు చేయకు. నీళ్లలో పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి నన్ను రక్షించు రక్షించు అని అంటే, అప్పుడు పైన ఎగురుతూ ఉన్నటువంటి ఏ హంస ఉన్నదో ఆ హంస నీళ్ల దాకా వచ్చి దాని కాళ్లతో ఆ కాకిని పట్టుకొని కాకుల గుంపు ఎక్కడైతే ఉన్నదో అక్కడ తీసుకువెళ్ళి వదిలిపెట్టి హంసలతో కూడుకున్నటువంటిది తన స్థావరానికి తాను వెళ్ళిపోయినది రా కర్ణ. నీకు అర్థమై ఉండవచ్చు నేను చెప్పిన ఈ కథ. కర్ణుణ్ణి ఎవరితో పోల్చినాడు? కాకి. ఎంత చక్కగా రాస్తాడు వ్యాస భగవానుడు. కర్ణుడు మహామేధా సంపత్తి గలవాడు. ఆ వైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టిన 4 మెతుకులు తిని అది అహంకరించినది కాకి. నేను హంసలతో పోటీ పడతాను అని బయలుదేరినది. హంసలంటే ఎవరు? పాండవులు. పాండవులలో ఒక్క హంస ఎవరు అని అంటే అర్జునుడు. అది సముద్రాన్ని లంఘించగలదు, పర్వతాలను దాటగలదు. నీకు శక్తి ఉన్నది అని నీవు అంటావు, కానీ నీ శక్తి ఇక్కడ 108 రకాల విన్యాసాలు నీకు వచ్చినా కానీ హంస యొక్క గతిని నీవు పొందలేవు. ఎందుకు అనవసరంగా వృధా చేస్తావు? ఒకవేళ నీవు అట్లా ప్రయత్నం చేసినావు అనంటే నీ గతి కాకికి పట్టిన గతే అవుతుంది. కాకికి ఏ గతి పట్టినదో ఆ గతి నీకు పడుతుంది. జాగ్రత్తగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని